రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవెల్లిలో పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల నమోదు, జిల్లాలు, శాసనసభ, పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకంపై చర్చించనున్నారు. ఇతర పదవుల భర్తీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆందోళన కార్యక్రమాలు, సభలు, సమావేశాల నిర్వహణ సహా భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు కేసీఆర్. ఇక బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సహా కీలక నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానించారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి క్రాంతి కుమార్ ద్వారా. గుడ్ మార్నింగ్ క్రాంతి కుమార్. రేపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలో పార్టీ ముఖ్య నేతలతో మీటింగ్ కాబోతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రేపు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ సంబంధించి చాలా కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ లీడర్స్ తో పాటు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా ఇన్ఛార్జిని కూడా పిలిచారు. మాజీ మంత్రులు, ఇతర కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించిన ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా సమావేశం ఎజెండా ఏంటంటే ఇటీవల జరిగిన రాష్ట్ర రాజకీయ పరిణామాల గురించి చర్చించడంతో పాటు ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, వీటన్నిటి మీద చర్చిస్తారు. మొన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీలకు సంబంధించి వాటిని దానిపైన కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. వీటన్నిటితో భవిష్యత్తు ప్రవేశిస్తున్న సమస్యలు, వాటి సమస్యల మీద బీఆర్ఎస్ పోరాడుతున్న తీరు, ఇంకా దాంట్లో చేయాల్సిన మార్పులు, చేర్పులు, వీటన్నిటి మీద డిస్కస్ చేసే అవకాశం ఉంది. భవిష్యత్ కార్యాచరణ కూడా అంటే దాదాపు ఇక నిన్న మోడీ రాష్ట్రం రావడం అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఆల్మోస్ట్ వ్యూహరచనలు ప్రారంభమైన మనం భావించవచ్చు. దానికి సంబంధించి కూడా ఎలా పోవాలి, ఇంకా ఏంటనేది ఈ పని నుంచి పార్టీ స్టాండ్ ఎలా ఉండాలి, ప్రయాసం చేసే అవకాశం అయితే ఉంది. దీంట్లో పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్ పాల్గొనే అవకాశం అయితే ఉంది. ఆశ. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.